తనకు విష్ణు జ్ఞానము భక్తి సంప్రాప్తించిన విధానమును తెలియచేస్తున్న ప్రహ్లాదుడు. ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 24వ భాగము. ప్రహ్లాదుడు తన సహ విద్యార్థులతో మాట్లాడుతూ భగవంతుడు ఏ మార్పునకు గురికాడు. ఆయనకు ఒక నిర్దుష్టమైన రూపము ఉండదు. సత్వరజస్తమో గుణాలు నిండిన తన దివ్యమైన మాయ చేత అదృశ్యమైన శక్తితో వ్యాపింపచేసే రూపాలతో చూడబడేవాడు, చూసేవాడు, అనుభవించబడువాడు, అనుభవించేవాడు అన్నీ తానే అయి ఉంటాడు. అందుకే జీవుడు రాక్షస భావం విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. శాశ్వతుడు పురాణ పురుషుడు అయిన ఆ విష్ణుమూర్తి సంతృప్తి చెందితే లభించనిది అంటూ ఉండదు. ఆయన పాద కమల స్పర్శ అనే అమృతముతోనే మనకు ధర్మార్థ కామ మోక్షములు లభిస్తాయి అని ఇంకా ఇలా వివరిస్తున్నాడు. నరుడున్ తానును మైత్రితో మెలగుచున్ నారాయణుండింతయున్ వరుసన్ నారద సంయమీశ్వరునకున్ వ్యాఖ్యానమున్ చేసే మున్ హరిభక్తాంగ్రి పరాగ శుద్ధతనులేకాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞులుగాని నేరరు మదిన్ భావింపని జ్ఞానమున్. పురాతన కాలంలో నరనారాయణులు ఈ పుడమిపై అవతరించి ఎంతో సఖ్యము కలిగి ఈ భూలోకంలో మెలుగుతూ ఉన్నప్పుడు నారాయణుడు ఈ జ్ఞానమును నారద మహర్షికి బోధించాడు. హరిభక్తుల పాదధూళితో పవిత్రులు అయిన మహాత్ములు, నిరాడంబరులు, పరతత్వం తెలిసిన వాళ్ళు తప్పించి ఇటువంటి బ్రహ్మజ్ఞానమును ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇటువంటి అతీంద్రియ జ్ఞానమును పూర్వము నేను దివ్య దృష్టి సంపన్నుడైన నారద మహర్షి వలన ఈ విశిష్టమైన జ్ఞానమును పరమ భాగవతుల ధర్మములను తెలుసుకున్నాను అని అనగానే ఈ విషయాలన్నీ వింటున్న తోటి రాక్షస బాలకులు ఆ దానవరా కుమారుడు అయిన ప్రహ్లాదుడిని ఇలా అడిగారు. మంటిమి కూడి భార్గవ కుమారకులొద్దననేక శాస్త్రముల్ వింటిమి, లేడు సద్గురుడు వేరొకడెన్నడు రాజశాల ముక్కంటికి నైన రాదు చొరగా వెలికించనరాదు నీకు నిష్కంటక వృత్తినెవ్వడు ప్రగల్భుడు చెప్పే గుణాఢ్య చెప్పుమా. గొప్ప సూణములు కలిగిన ఓ ప్రహ్లాద కుమార, మనం అందరం ఈ గురుకులములోనే పుట్టి ఇక్కడే కలిసి పెరిగాము. భృగు వంశస్థులు శుక్రాచార్యుని కుమారులు అయిన చండామార్కుల వద్ద కలిసి అనేక శాస్త్రాలు చదువుకున్నాము. వేరే సద్గురువు ఎవరినీ కూడా మనము ఎరుగము. పైగా నువ్వు రాజకుమారుడవు. చండశాసనుడు అయిన నీ తండ్రి మన మహారాజు అనుమతి లేకుండా అంతఃపురములోనికి ఫాలాక్షుడు కూడా ప్రవేశించలేడు. ఒకవేళ ప్రవేశించినా బయటకు పోలేడు. అలాంటప్పుడు ఏ అడ్డు ఆపు లేకుండా నీకు ఈ విషయాలు అన్నీ ఏ మహానుభావుడు చెప్పాడో అన్నీ వివరంగా చెప్పమని అడిగారు. సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజవనుచు బహుమానములన్ కావింతుము తెలియము నీకీ వింతమతి ప్రకాశమే క్రియ కలిగెన్. ప్రహ్లాద, మేము ఎప్పుడూ నీతోటే ఉంటాము. నిన్ను ఎల్లప్పుడూ సేవిస్తూనే ఉంటాము. నువ్వే మా రాజువని అనేక రకములుగా గౌరవిస్తూనే ఉంటాము.
కానీ నీవింతటి మహనీయుడవు, బుద్ధి జ్ఞాన సంపద కలిగిన వాడవు అని ఇప్పటిదాకా మాకు తెలియదు. ఇటువంటి అపురూపమైన జ్ఞానము నీకు ఎలా లభించింది? వివరంగా చెప్పు. ఈ విధముగా అడిగిన తోటి రాక్షస బాలుర మాటలకు ప్రహ్లాదుడు తన జన్మ వృత్తాంతమును, ఇతర జీవిత రహస్యములను మనము ప్రహ్లాదోపాఖ్యానములో మొదటి కొన్ని వీడియోలలోనే తెలుసుకుని ఉన్నాము. మరొకసారి ఆ విషయములను పురస్చరణ చేసుకుంటే, తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు తన తమ్ముడైన హిరణ్యాక్షుని విష్ణువు సంహరించాడన్న ద్వేషముతో మందరగిరిపోయి అక్కడ బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపమాచరించడము, ఆ తపస్సు దీర్ఘకాలం జరుగుట వలన ఇంద్రాది దేవతలు హిరణ్యకశిపుడు మరణించి ఉంటాడని భావించి అతన్ని నగరిపై దండెత్తి ఇతర రాక్షసులను పారద్రోలి రాజసౌధములోనికి ప్రవేశించి తన తల్లి అయిన లీలావతిని దేవేంద్రుడు ఆమె రోధిస్తున్నా వినకుండా తీసుకుని పోవడం, అతనికి మార్గమధ్యంలో ఎదురైన నారద మహర్షి గర్భవతిని చెరబట్టడము సహేతుకము కాదని సూచించడము, ఆమె గర్భములో పెరుగుతున్నది భాగవతోత్తముడు విష్ణు భక్తుడు అని నారద మహర్షి వివరించిన మీదట దేవేంద్రుడు నారదుని మాటలను గౌరవించి ఆమెను విడిచిపెట్టి ప్రదక్షిణ నమస్కారములు చేసి దేవలోకానికి తరలిపోవడము, నారద మహర్షి ఆమెను పుత్రభావముతో చేరదీసి తన ఆశ్రమమునకు తీసుకొని పోయి ఆమె గర్భములో పెరుగుతున్నవాడు గొప్ప భక్తుడని, ఆ బాలుడు జనించు వరకు తన ఆశ్రమములోనే ఉండమని సూచించడము, అందుకు లీలావతి అంగీకరించి మహాభాగవతోత్తముడైన నారద మహర్షిని సేవించుకుంటూ ఉండడము, నేను నా తల్లి గర్భములోనే ఉన్నప్పుడే నారద మహర్షి తనకు ధర్మస్వరూపమును నారాయణుని యొక్క జ్ఞానమును సంపూర్ణముగా బోధించిన విషయమును, తాను ఆ విషయములనన్నిటినీ తల్లి గర్భమునందుండే ఎంతో శ్రద్ధగా విని గ్రహించి ఆకళింపు చేసుకోవడము మొదలైన విషయములనన్నిటినీ తన సహ విద్యార్థులకు తెలియజేయడమే కాక తాను గ్రహించిన భగవద్జ్ఞానమును, శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణములను ఆయనను స్మరించినట్లయితే జీవులందరూ కృతార్థులయ్యే విధానమును, జీవితము యొక్క సత్యములను వారికి వివరించిన సంగతులను ఎంతో విపులముగా తెలుసుకుని ఉన్నాము. ఈ విధముగా రాక్షస బాలులందరికీ విష్ణు భక్తిని బోధిస్తున్న ప్రహ్లాదుని గురువైన చండామార్కులు ఏమి చేశారు అన్న విషయమును మనము తదుపరి వీడియోలో తెలుసుకుందాము.